బగబగమండే ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు భారీ ఉపశమనం లభించింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. వస్తూ చల్లటి కబురును మోసుకొచ్చాయి. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని ఐఎండీ తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేసింది ఐఎండీ. ఈసారి లానినా ప్రభావంతో ఆగస్టు, సెప్టెంబర్ కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది. దక్షిణ భారత్లో ఎక్కువ, వాయువ్యంలో సాధారణం, ఈశాన్య భారత్లో తక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. బగబగమండే ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు భారీ ఉపశమనం లభించింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. వస్తూ చల్లటి కబురును మోసుకొచ్చాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి నైరుతి రుతుపవనాలు ఈ రోజు ఉదయం కేరళ తీరాన్ని తాకినట్టు కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనందరికి కూడా తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో కావచ్చు, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా అటు ఎండల తీవ్రత అనేది నానాటికి గరిష్ట స్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాగడంతో కూడా దేశ ప్రజలు కొంత ఉపశమనం లభించిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు ఈ వార్తతోటి. ఎందుకంటే ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో చూస్తే మాత్రం దాదాపుగా 50 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపుగా 40 నుంచి 45 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు రెండు తెలుగు రాష్ట్రాలకి కావచ్చు, అటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా చూస్తే మాత్రం నైరుతి రుతుపవనాల ఆగమనానికి సంబంధించి 5వ తేదీ నుంచి 11వ తేదీ మధ్యలో అంటే కొంత వాతావరణం అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు బే ఆఫ్ బెంగాల్ కి సంబంధించి కావచ్చు, హిందూ సముద్రానికి సంబంధించి కూడా కొంత వాతావరణాలు అనుకూలంగా ఉండటంతో కూడా అటు నైరుతి రుతుపవనాలు 5వ తేదీ నుంచి 11వ తేదీ మధ్యలో ఎప్పుడైనా రాష్ట్రంలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావచ్చు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోకి ఎప్పుడైనా ప్రవేశించే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే వాతావరణ కేంద్రం అధికారులు కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈసారి లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ కి సంబంధించి చూస్తే మాత్రం రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా 106% పైగా కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అంచనాలు విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు జూన్ లో కొంత వర్షాలు తగ్గుముఖం పట్టినా కూడా, అటు సాధారణంగా పడినా కూడా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. సాధారణ కంటే కూడా అధికంగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ వంశీ.